పర్సనల్ బోట్ అయితే 8,000 చెప్తారు. సింగిల్ 500 అన్నాడు. యాక్చువల్గా ఆగితే తగ్గుతుందిలే కానీ మళ్ళీ మిస్ చేసి మళ్ళీ ఇక్కడ దా రోజు డబ్బులు పెట్టి వచ్చి ఓపిక లేదు, అందుకని వెళ్ళిపోతున్నాను. హలో బాయ్. బోలో గంగా మయాకి. మొత్తానికి చాలా రోజులు ప్రయత్నించిన తర్వాత ఈరోజు సంగం ఘాట్కి వెళ్ళడానికి బోట్ ఎక్కాం. మనకి 500 రూపీస్ తీసుకున్నారు, ఎందుకంటే రష్ ఎక్కువ మంది ఉంది. సో ఇంత తీసుకుంటారు అని రూల్ ఏం లేదు, డిపెండ్స్ ఆన్ రష్. 200 నుంచి 500, 1000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. ఇన్కేస్ రష్ ఎక్కువ లేరు అనుకోండి 200 కూడా రావచ్చు. రష్ ఎక్కువ ఉన్నాము. సో ఆన్ అండ్ యావరేజ్గా 500 రూపీస్ పర్ పర్సన్ అయితే పడుతుంది. మీరు బార్గెన్ అయితే చేయాలి, వాళ్ళు 1000, 1500 అలా చెప్తారు. అసలు ఓపిక లేదు, బాడీ పెయిన్స్. అయినా సరే బోట్లో త్రివేణి సంగంకి వెళ్ళాలని 4 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా. ఆపల మొత్తానికి ఈరోజు అయ్యింది, అది కొరికి తీరింది. చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పెట్టడానికి ఓపిక లేక పెట్టట్లేదు. 1 by 1 అని. ఇప్పుడు చూడండి, ఇవి సెంటర్ గంగా మిక్సింగ్ ప్లేస్కి తీసుకొచ్చాడు అనమాట, సంగం పాయింట్. ఇక్కడ ఇన్ని బోట్లు ఉన్నాయి కదా, ఇక్కడ మళ్ళీ బోట్లన్నీ ఆపేసి అందరూ స్నానం చేసిన దాకా వెయిట్ చేస్తారు. మళ్ళీ అందరూ స్నానం చేసిన తర్వాత వచ్చినాక బోట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇలా పూజలు చేస్తారు, కావాల్సిన వాళ్ళు చేయించుకోవచ్చు. సో మొత్తానికి సంగం ఘాట్కి వచ్చాం. ఇప్పుడు వెళ్ళి పూజ చేపిద్దాం, కుదిరితే పూజ చేపిద్దాం. పూజ చేయించిన తర్వాత బాత్ చేసేసి దండం పెట్టుకొని ఈరోజు 3వ స్నానం సంగం ఘాట్లో అవుతుంది. త్రివేణి సంగమంలో ఒకటి గంగాలో చేసాం, ఇంకోటి యమునలో చేసాం, ఇంకోటి 3వది సంగం ఘాట్లో చేస్తాం. పంతులు అయితే చాలా దారుణంగా ఉన్నారు. 5,000 అంట. కొంచెం చూసుకోండి, 100 ఇచ్చినా 200 ఇచ్చినా సరిపోతుంది. గట్టిగా మాట్లాడాలి, కాకపోతే మేమైతే 500 తగలెట్టాం. ఓకే. సో బోట్లు ఎక్కాలి అనుకునే వాళ్ళకి బోట్లు అరేల్ ఘాట్ దగ్గర నుంచి మాత్రమే ఉంటాయి అన్నమాట, వేరే ఎక్కడ ఉండవు. అండ్ ప్రైజింగ్ వచ్చేసరికి ఏంటి అంటే జనరల్గా 500 ఛార్జ్ చేస్తారు, ఒక్కోసారి 200 ఛార్జ్ చేస్తారు, ఇంకోసారి 1000 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు. జనాలను బట్టి ఉంటుందన్నమాట.
బట్ అవి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉండవు అని ఎవరికీ తెలియదు. ఎత్తుకు నడుస్తూ ఉండాలి, దారిలో కనిపిస్తే తినాలి. క్యూ అయితే ఉంటుంది ఇట్లా. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఏం బాగోదు, మనం తినలేము. అండ్ ఇంకోటి బయట చూసినంత అన్హైజీన్గా కనిపిస్తుంది. దానికంటే ఇక్కడ వీళ్ళు అనుకో బయట ఎక్కడో చేసి తీసుకొస్తారు కాబట్టి కొంచెం బెటర్ అని చాలామంది తింటారు.